రాయలసీమ వేదికగా అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నువ్వు ఒకటంటే నేను రెండంట అన్నట్టుగా సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటూ రాజకీయ వేడిని రాజేస్తున్నారు. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో జేసీ వర్సెస్ శ్రీకాంత్ రెడ్డి హాట్ టాపిక్ అయింది. మా వాడు ఉన్న జగన్ తిట్టడం తప్ప రెండట్లేదు. ప్రజల ఓట్లు కావాలనేటువంటి అభిప్రాయం ఉన్నటువంటి వాడు పట్టిసీమను ఎవడన్నా వ్యతిరేకించి వాడు ఉన్నాడుగా. పల్లెటూరులో చదువు రానటువంటి వాడు కూడా పట్టిసీమ కావాలా, మనకు పోలవరం కావాలంటా ఉంటే ఐఎమ్ సారీ, వాడని ఎందుకంటున్నా అంటే ఐ నో దట్ ఫెలో రైట్ ఫ్రమ్ హిస్ చైల్డ్హుడ్. చిన్నప్పటి నుంచి తెలిసినటువంటి వాడు. కొంత రాజశేఖర్తో ఉన్న అనుబంధం వల్ల వాడితో కూడా నాకు అనుబంధం. రెండవది కులం. అబ్బా ఏ కులం ఏం బో పెడుతుంది నాకు అర్థం కదా. వాడు నమ్ముకుంటే అంత దేశం అంతా నాశనం అయిపోతాం. ఇది నాకు తెలుసు. మా జిల్లాలో, ఈ జిల్లాలో రేట్లు చాలా మంది మహానుభావులు ఉంటారు. ఈడ కులం కులం అని చెప్పేసి కులం అని చెప్పి ఎంటపోయినారు. ఆ కులానికి ఏం లాభం లేదనేటువంటిది అర్థమైంది. కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారు పిలిచారా, వాళ్ళంతా వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చారో నాకైతే తెలియదు. నాకు ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవంలో అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది వైసీపీ. తమ అధినేతను ఏకవచనంతో సంబోధించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన పార్టీ నేతలు 4 పెగ్గులేసుకుని నోటికొచ్చినట్లు మాట్లాడారని, జేసీ కాదు జానీ వాకర్ రెడ్డి అని విమర్శించారు. దట్ ఫెలో ఆ నా కొడుకు ఈ నా కొడుకు అన్నటువంటి మాటలు మాట్లాడి ముఖ్యమంత్రి గారు స్వయంగా పక్కన కూర్చొని అలాని మాట్లాడించడం భావ్యమా? ఎవరండి దివాకర్ రెడ్డి గారు? 4 పెగ్గులు వేసుకుని జానీ వాకర్ రెడ్డి అటువంటి వ్యక్తి అయినా, ఆయన పేరు జానీ వాకర్. అటువంటి వ్యక్తి మాట్లాడడం ఆ స్టేజ్ పైకి ఎక్కి ఏం మాట్లాడండి ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూస్తే సభ్య సమాజం తలదించుకునే విధంగా ఏవంటే అవి మాటలు మాట్లాడడం, కులం నుంచి ప్రస్తావనలు తేవడం. మరి ఆయనేమో స్థానిక శాసనసభ్యుడిగా తనకున్నటువంటి ప్రోటోకాల్ ప్రకారం, తనకున్న భాగస్వామ్యం ప్రకారం తను మాట్లాడితే తన మైక్ కట్ చేసి ఏ సంబంధము లేనటువంటి వ్యక్తిని, ఏ ప్రోటోకాల్ లేనటువంటి వ్యక్తిని స్టేజ్ పైకి తీసుకొచ్చి దివాకర్ రెడ్డి గారిని ఆయనతో మాట్లాడిపించేటువంటి విధానం. తనకు ఫస్ట్ స్టేషన్ ఏంటి అంటే అనంతపురం జిల్లాలో చాలా ప్రయత్నం చేశాడు. బాగా దోచుకునే అలవాటు దివాకర్ రెడ్డి గారు. గత చరిత్రలో అంతా కూడా ఆయన అటువంటి చరిత్రే. ఆయనకు తెలియక కాదు, పట్టిసీమ ప్రాజెక్టుకు రూపకల్పన ఎవరు చేసింది, ఎంత ఖర్చు పెట్టింది, పోలవరం కోసం రాజశేఖర్ గారు ఏ రకంగా చేసింది అన్ని దివాకర్ రెడ్డి గారికి తెలుసు. కానీ తను విమర్శించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని అంటే ఆ రోజు నుంచి ఆయన చంద్రబాబు నాయుడుతో కుమ్మకైనటువంటి వ్యక్తినా. వైసీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలకు అంత్యస్థాయిలో విరుచుకుపడ్డారు జేసీ దివాకర్ రెడ్డి. కడప జిల్లా పైడిపాలెం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడిన జేసీ వైసీపీ నేతలపై పరుష పదజాలంతో ఊగిపోయారు. దమ్ముంటే తనపై చేయి వేయాలంటూ సవాల్ విసిరారు. శ్రీకాంత్ రెడ్డి, నేను బూట్లు నాకేవాడిని అయితే నేను ఎప్పుడూ మంచిగానే ఉండింది. నాకు జానీ వాకర్ కాదు, నేను మా ఇంట వంట లేదు ఆ సారాయి అనేటువంటి మాట, ఆ తాగేది అది మీకుంది. నువ్వు నా నాలుగు చేస్తావా? నువ్వు అంత మొగోడు ఏమరా? నువ్వు నీ ఊరికి వస్తా, నీ పులివెందులకు వస్తా, రాదా మొగతలు ఉంటే నీకు నన్ను ముట్టుకో, నీ కథ తెలుస్తుంది. గదవు నాయకుడుకులు అందరూ మాట్లాడేదా? ఎవడే వాడు శ్రీకాంత్ గారు పుట్టుకోసి నాకు నీళ్ళ పరిస్థితి లేదా? 1981లో మొట్టమొదటిసారిగా ఈ రాయలసీమలో ఉన్నటువంటి వాళ్ళందరినీ తాడిపత్రి పిలిపించి మీటింగ్ పెట్టి కృష్ణా జలాలు కావాలా, పోతిరెడ్డిపాడు వెడల్పు చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తే మళ్ళా పోతిరెడ్డిపాడు వరకు కూడా మేమందరం నడిచాము. నీకేం తెలుసు అని మాట్లాడతావు? ఏదో నీ చర్చగాడు మీ వాడు ఎవడో చెప్తే మాట్లాడతావా? వాడికి తెలియదు, నీకు తెలియదు. ఏంది జేసీ చేసిన సవాల్కు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది వైసీపీ. జేసీకి తాగే అలవాటు లేకుంటే అంతకన్నా ప్రమాదకరమైన డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందేమో అంటూ అనుమానం వ్యక్తం చేసింది ఆ పార్టీ. మీ ఊరికి వస్తా, మీ ఇంటికి వస్తా, నేను అట్టింటికి వస్తా అని చెప్పి సినిమా డైలాగులు మాట్లాడుతున్నాడు. ఒక 10-20 వేల మంది ఉన్నటువంటి బహిరంగ సభలో ముఖ్యమంత్రి సమక్షంలో ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి అనుభవం ఉంది అని చెప్పేటువంటి ఒక వ్యక్తి ఆ రకంగా మాట్లాడడం, ఒకసారి తనను తాను ప్రశ్నించుకోవాలి. ఆ రకమైనటువంటి భాష ఎవరు వాడతారు? రౌడీలు వాడతారు. నేను గతంలో చెప్పాను, 4 పెగ్గులు వేసుకొని వచ్చి మాట్లాడే జానీ వాకరేనా అని. నాకు తెలిసి 4 పెగ్గులు కాదు, ఆయన 6 పెగ్గులు వేసుకొని వస్తున్నట్టున్నాడు బహిరంగ సభల ముందు. ఒకవేళ తనను మద్యం దూరంగా ఉన్నాను అని అటువంటిది ఏమన్నా నాకు తెలియదు. మద్యం ఒకవేళ దూరంగా ఉన్నట్టుగానే ఉంటే అనిపిస్తే కనుక తను అంతకన్నా ప్రమాదమైనటువంటి డ్రగ్స్ వాడొచ్చి మాట్లాడుతున్నాడేమో అని చెప్పి నాకైతే అనుమానం వస్తాను.
మొత్తానికి జేసీ వర్సెస్ శ్రీకాంత్ రెడ్డిగా సాగుతున్న మాటల యుద్ధం సీమలో రాజకీయ వేడి పుట్టిస్తోంది. మరి ముందు ముందు ఈ యుద్ధం ఎటువంటి మాటల తోటాలు పేల్తాయో చూడాలి.